హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. మంచి నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి టేస్టీగా చాలా హెల్దీగా చేస్తున్నాను ఈ పలావ్ రెసిపీ. మంచి బాస్మతి రైస్తో చేస్తున్నాను, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మష్రూమ్ పలావ్ అండి, గ్రీన్ పలావ్. మంచి ఫస్ట్ ఈ మసాలా అంతా పేస్ట్ చేసుకోవాలి. మసాలా అంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అలాగే కొంచెం నిమ్మరసం పిండేసి మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు ఆకుకూర ఎక్కువగా తిన్నట్టుంటుంది. పిల్లలు కూడా ఆకుకూర ఇలా ఈజీగా తినిపించచ్చు. ఇంకా పక్కకు పెట్టడానికి ఏముండదు, మెత్తగా మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, కలర్ బాగుంటుంది, హెల్దీ కూడా, టేస్టీ కూడా అండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మంచిగా అర్థమవుతుంది. చూడండి ఇలాగే. ఇంకా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోవాలండి. బాగా మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్, మసాలా దినుసులన్నీ మీకు ఇంట్లో ఏవి ఉంటే అవి మసాలా వేసేసుకోండి. గరం మసాలా వేసేసుకొని సాజీరా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచి డైజెషన్ అవుతుంది. ఇంకా మనము ఈ వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి. వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా కలర్ఫుల్గా మంచిగా తినేస్తారు టేస్టీగా పలావ్లో వేస్తే. ఇంకా అన్నీ మీకు నచ్చిన నేను స్వీట్ కార్న్, పొటాటో, క్యారెట్, బీన్స్ వేసానండి. తర్వాత మష్రూమ్స్ కూడా వేసాను. మష్రూమ్స్ మొత్తం మంచిగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి ఇంకా కొంచెం పిండేసి కడుగుతానండి. రైస్ ఫ్లోర్ వేసి బాగా కలిపేసి వాటర్ వేసి బాగా 2 టైమ్స్ కలిపి వేసేసాను. వేసేసాక ఒక్కసారి కలిపేసుకోవాలి మంచిగా. ఆయిల్లో అన్ని వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చాక వెజిటేబుల్స్ వేసాను. ఇంకా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఇంకా అది కూడా వేసేసి కొంచెం కర్డ్ కూడా వేసి సాల్ట్ వేసేసానండి. కర్డ్ ఖచ్చితంగా వేయాలి. కొంచెం వేసి బాగా కలిపేసుకొని మంచి పచ్చి వాసన పోయే వరకు అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలపాలి. బాగా మగ్గాక కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి 1.5 గ్లాస్, ఒక గ్లాస్ రైస్కి 1.5 చొప్పున అలా వాటర్ వేసుకోండి. మీరు ఎన్ని రైస్ తీసుకుంటే, నేను ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇంకా తీసుకున్నాక దీన్ని మొత్తం మంచిగా బాగా మరిగాక వాటర్ అందులో మనము ఈ రైస్ కొంచెం వాష్ చేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకొని నానబెట్టుకుంటే ఇంకా బాగా పొడుగ్గా బాగా వస్తుంది రైస్. ఇలా మంచిగా వేసేసి బాగా బాయిల్డ్ అయినాక ఇలా దమ్కేసుకునేటప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసుకొని కింద మనం పెనం పెట్టి కూడా ఇలా చేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ కాబట్టి త్వరగా అడుగంటుతుందని నేను అలా పెట్టాను. మీరు వేరే నార్మల్ గిన్నె అయితే మీకు అవసరం లేదు కింద అలా పెట్టడం. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసాను.